విష్ణు సహస్రనామాలు ఏవైతే చదువుతారో అందులో దశావతారాలు అన్నీ వచ్చేస్తాయండి. దశావతారాలు అన్నీ వచ్చేస్తాయి. ఒక్కొక్క నామానికి చాలా అద్భుతమైన పవర్ ఉంటుంది. అందులో ఒక నామం ఏంటంటే అమృత్యు సర్వదృక్సింహ సంధాత సంధిమాన్ స్థిరః అని ఒక నామం ఉంటుంది. ఇది చాలా అద్భుతమైన నామం అండి. ఈ ఎంటైర్ బిట్ అంతా కూడా లక్ష్మీ నరసింహ స్వామికి చెప్తా ఉంటది అనమాట. లక్ష్మీ నరసింహ స్వామి అంటే ఎవరంటే కలుపువాడు అని అర్థం. ఏమేం కలుపుతాడండి? ఏమేం కలుపుతాడు తెలుసా అండి? హిరణ్యకశిపుడు అడిగాడు, చాలా జాగ్రత్త వినాలండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. హిరణ్యకశిపుడు ఏమడిగాడు? నాకు దేవతల నుండి వాళ్ళ నుండి వీళ్ళ నుండి చావు ఉండొద్దు అన్నాడు. అందుకే రెండు కలిపాడు. ఏమేం కలిపాడు? సింహాన్ని నరాన్ని కలిపాడు. అయితే నరసింహుడు అయ్యాడు. అలాగే ఇంకేం కలుపుతాడంటే మన కర్మలను కలుపుతాడండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్కడో ఒక మంచి పని చేసామనుకోండి, రోడ్డు మీద ఎవరికో సాయం చేసామనుకోండి, మనం మర్చిపోతామేమో, కానీ ఎక్కడైనా మనకు ఆపద ఉంటుంది కదండి, అక్కడ ఆపద దగ్గర తీసుకొచ్చి నువ్వు చేసిన మంచి పని తీసుకొచ్చి ఇక్కడ కలుపుతాడు. అక్కడ మనకు మంచి జరిగేలాగా చూస్తాడు. నరసింహస్వామి అలా కలుపుతాడు. ఇంకొక అద్భుతమైన విషయం చెప్తున్నాను చూడండి. మన బాడీ అంతా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. వేళ్ళకి ఎన్ని గ్యాప్స్ ఉన్నాయండి? వేలు మధ్యలో ఒక వేలికి ఎన్ని గ్యాప్స్ ఉంటాయి? ఒక గ్యాప్స్ లేకపోతే ఇది బెండ్ అవుతుందండి. వేళ్ళకి 3 గ్యాప్స్ ఉన్నాయండి. తర్వాత రిస్ట్కి ఒక గ్యాప్ ఉంది, మోచేతికి ఒక గ్యాప్ ఉంది, ఇక్కడ భుజానికి ఒక గ్యాప్ ఉంది. అలాగా బాడీ అంతా కూడా మొత్తం గ్యాప్స్ ఉన్నాయన్నమాట. అమృత్యు అంటేనేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ మృత్యుకే మృత్యు లాంటి వాడు. నరసింహస్వామిని ఎప్పుడైతే మొక్కుతామో మృత్యువు కూడా భయపడుతుందండి నరసింహస్వామి భక్తుని పట్టుకెళ్ళాలని. అలాగే సందాత అంటే కలుపువాడు. ఏమేం కలుపుతున్నాడు? కర్మలను కలుపుతున్నాడు. అధర్మాన్ని ఇచ్చేయడానికి స్వామి కలిసి వచ్చాడు. అలాగే ఈ గ్యాప్స్ అన్నిట్లో కూడా సంధిమాన్ స్థిరః అంటే ఈ గ్యాప్స్ అన్నిట్లో స్వామి ఉంటూ మనల్ని స్థిరంగా నడిపిస్తున్నాడు అనమాట. అది లక్ష్మీ నరసింహ స్వామి అంటే. కొట్టొచ్చు గట్టిగా చెప్పండి. అయితే స్వామి ఎక్కడున్నాడు? మన బాడీలో ప్రతి గ్యాప్ లో స్వామి ఉండి మన ఆ గ్యాప్స్ ని కలుపుతూ మనల్ని స్థిరంగా నడిపిస్తున్నాడండి లక్ష్మీ నరసింహ స్వామి. అది లక్ష్మీ నరసింహ స్వామి అంటే. విష్ణు సహస్రనామాలు చదివిన వాళ్ళకి గుర్తుపెట్టుకోండి, విష్ణు సహస్రనామాలు ఎవరైతే ఇలా గ్రూప్ గా చదువుతారో భగవంతుడు వాళ్ళకి ప్రతి డోర్ ఓపెన్ చేసి పెడతాడండి. ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ తర్వాత, అంటే మనకు కావాల్సిన పనులన్నీ చేస్తూ ఉంటాడు. గ్రూప్ కలిసి విష్ణు సహస్రనామాలు చదవండి. విష్ణు సహస్రనామాలు అంటే ప్రతి దేవి దేవత అందులో వస్తుంది. దశావతారాలన్నీ కూడా అందులో చెప్పబడతాయి. ఒక్కొక్క అవతారానికి కంప్లీట్ గా అవతారంలో చేసిన పనులన్నీ అందులో వస్తాయన్నమాట. అలాంటి లక్ష్మీ నరసింహ స్వామిని మనం ఇప్పటి నుంచి చూడండి. లక్ష్మీ నరసింహ స్వామి అనగానే మన బాడీలో ఉన్న గ్యాప్స్ అన్ని గుర్తు రావాలి. ఈ గ్యాప్స్ అన్ని పట్టుకొని ఆయనే మనం నడిపిస్తున్నాడు, భగవంతుడు లోపల ఉన్నాడనే విషయం గుర్తు రావాలి. భగవంతుడు బయట కాదండి, లోపల ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. భగవంతుడు లోపల లేకపోతే మనం అసలు నడవలేము. ఒక ఆయన 60 సంవత్సరాల నుంచి సూర్యుడికి మొక్కుతా ఉన్నాడంట. అంటే నేను మొక్కుతున్నాను అనుకున్నాడంట. ఒకసారి మొక్కుదామంటే 2 చేతులు లేవట్లేదంట. అప్పుడు అనుకున్నాడంట, స్వామి ఇన్ని రోజులు నేను మొక్కలేదు, నువ్వు మొక్కించుకున్నావు అని చెప్పాడు. భగవంతుడు లోపల ఉన్నాడు కాబట్టి మనము నడవగలుగుతున్నాము, తినగలుగుతున్నాము, ఉరకగలుగుతున్నాము, మన జ్ఞానం అంతా వస్తుందండి. ఆ లక్ష్మీ నరసింహ స్వామి జయంతి రేపు ఉంది. ఇలాంటి అద్భుతమైన రోజు మనకు భజన చేసుకోవడం అనేది మన అదృష్టం అండి. పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప 700 కోట్ల మందిలో ఓన్లీ ఒక 50-70 మంది మాత్రం ఇక్కడ కూర్చున్నారంటే ఎంతో అదృష్టవంతులు అయితే తప్ప ఇక్కడ కూర్చోరు. అలాంటి లక్ష్మీ నరసింహ స్వామిని చక్కగా నామం పలికించుకొని లాస్ట్ లో అలాంటి లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహము ఇక్కడ శ్రీరామదండులో ఉన్న పిల్లలకి అందరికీ కలగాలని, అలాగే పుట్టినరోజు చేసుకుంటున్న బాబు కలగాలని అక్షంతలు ఆయన పైన వేయాలి. నేను చెప్తాను, అప్పుడు వేయండి. లక్ష్మీ నరసింహ స్వామికి